ప్రతి ఒక్కరు ముందు పాజిటివ్స్ చెప్పి తర్వాత నెగిటివ్స్ చెప్తుంటారు, కానీ నేను ముందు నెగిటివ్స్ చెప్పబోతున్నా. యాక్చువల్లీ N150లో పెద్ద నెగిటివ్స్ అయితే ఏం లేవు, నాకైతే కనిపించలేదు. కానీ నా దురదృష్టం కొద్దీ నాకు మాత్రమే 2 నెగిటివ్ థింగ్స్ అయితే జరిగాయి. కాస్త ఓపికగా వినండి. నా దురదృష్టం కొద్దీ నాకు మాత్రమే అని ఎందుకన్నానో మీకే అర్థమవుతుంది. బైక్ కొన్న 6 మంత్స్కి కానీ నేను ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయాను. అసలు ఏంటంటే నా N150లో 2 మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అవి కనిపెట్టలేనంత చిన్నవే, కానీ మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్సే. లక్షలు పెట్టి కొన్న బైక్కి ఇలా ఉంటే కాస్త బాధ అయితే అనిపిస్తుంది. ఇక 6 నెలల తర్వాత కనిపెట్టిన ఆ మొదటి మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఏంటి అంటే, సరిగా గమనించండి, హ్యాండిల్ బోత్ సైడ్స్ సేమ్ స్పేస్ ఇక్కడైతే లేదు. లెఫ్ట్ సైడ్ తిప్పినప్పుడు ఫోర్క్ సస్పెన్షన్కి ట్యాంక్ డిజైన్కి ఉన్న గ్యాప్ అదే హ్యాండిల్ని రైట్ సైడ్కి తిప్పినప్పుడు ఎక్కువగా ఉంది. అంటే ఒక సైడ్ ఎక్కువగా, మరో సైడ్ ఆల్మోస్ట్ ట్యాంక్ డిజైన్ని టచ్ అయ్యేంత దగ్గరగా వెళ్తుంది. యాక్చువల్లీ బోత్ సైడ్స్ సేమ్ గ్యాప్ అయితే ఉండాలి, బట్ ఇక్కడ అలా లేదు. ఇది మ్యానుఫ్యాక్చరర్ డిఫెక్ట్. బహుశా మీకు తెలియట్లేదేమో కానీ డైరెక్ట్గా చూస్తే అయితే తెలుస్తుంది. అండ్ దీనివల్ల ఎలాంటి ఇష్యూ అయితే లేదు, ఎవరు కనిపెట్టలేనంత చిన్నది కూడా. ఇలా అన్ని బైక్స్లో అయితే లేదు. నేను వేరే బైక్కి కూడా చెక్ చేశాను, బాగానే ఉంది. దురదృష్టం కొద్దీ నాకే ఇలా వచ్చింది. అండ్ ఇది కాకుండా ఇంకో మ్యానుఫ్యాక్చరర్ డిఫెక్ట్ కూడా ఉంది. అదేంటంటే ఫ్రంట్ వీల్కి ఉన్న ఏబిఎస్ డిస్క్ ప్లేట్ పైన ఏబిఎస్ సిగ్నల్ సెన్సార్ రాపిడికి గురై ఘాట్లు పడిపోతూ వచ్చింది. అలా ఎందుకు జరిగిందంటే ఫ్రంట్ వీల్ తిరగడంలోనే చిన్న వంపుగా, అంటే ఆట అంటారు కదా, పాముల కాస్త బెండ్ అయి తిరగడం అలా తిరుగుతుంది. కాకుండా చాలా చిన్న డిఫెక్ట్. సో పెద్ద ప్రాబ్లం అయితే లేదు, అసలు ప్రాబ్లమే లేదు, ఎవరు కనిపెట్టలేరు కూడా. కానీ దానివల్ల ఇలా ఘాట్లు పడడం అయితే జరిగింది. షోరూమ్ వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు. యాక్చువల్లీ కనిపెట్టినా కానీ చేసేది ఏమీ లేదు. సో ఏబిఎస్ సిగ్నల్ రిసీవర్ దగ్గర ఒక ఎక్స్ట్రా వాసర్ని బిగించి ఘాట్లు పడకుండా అయితే ఆపగలిగాను. వీల్ రొటేషన్లో ఉన్న తేడా చాలా చిన్న తేడా కావడం వల్ల నో ఇష్యూస్. ఇవి అందరి బైక్స్లో ఇలా అయితే లేదు. దురదృష్టం కొద్దీ నాకే ఇలా వచ్చాయి. సో మీరు బైక్ తీసుకుంటే వీటిని గమనించి పర్చేస్ చేయండి. వీటిని నేను మాత్రమే నెగిటివ్గా పరిగణించాలి, ఎందుకంటే అన్ని బైక్స్లో ఇలా ఉండదు కాబట్టి లేదు కూడా. యాక్చువల్గా ఉన్న నెగిటివ్స్ చెప్పుకుంటే, వర్షాకాలంలో బురద ఎక్కువగా ఉన్న చోట డ్రైవ్ చేస్తే బైక్తో పాటు మీ కాళ్ళకు కూడా బాగా బురద అయితే చేసేస్తుంది, అంతలా తుల్లుతుంది. ఇది కామన్ కాబట్టి మరీ నెగిటివ్ అనడానికి లేదు. అలాంటిదే ఇంకోటి ఏంటంటే, ఆఫ్టర్ 1 year బైక్ నడుపుతుంటే చైన్ నుండి టక్ 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 అంటూ సౌండ్ అయితే రావడం మొదలైంది. విషయం ఏంటంటే చైన్కి ఉండే మాస్టర్ లాక్ని మార్చాలన్నారు. ఇది కూడా కామన్గా ప్రతి బైక్లో వచ్చే ఇష్యూ కాదు. యాక్చువల్లీ యూజ్ చేస్తుంటే ఎవ్రీ 1 or 2 yearsకి ఇలా జరుగుతుంది. మనం చేసుకుంటూ ఉండాలి. ఇక ఇష్యూస్ నెగిటివ్స్ అంటూ పెద్దగా అయితే ఏం లేవు. లేడీస్ని సైడ్కి కూర్చోబెట్టి డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే లెఫ్ట్ టర్నింగ్స్ యూ టర్న్స్ అంత సులువుగా అయితే కట్టవు. 150cc అయినా కానీ లెఫ్ట్ కటింగ్స్కి హెవీ బైక్ మాదిరి ఇబ్బంది అయితే పెడుతుంది. ఇంకో చిన్న నెగిటివ్ థింగ్ ఏంటంటే డస్ట్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా వైట్ కలర్ బైక్, అంటే నా N150 బైక్ టైప్ ఆఫ్ బైక్ మీరు తీసుకుంటే కనుక ఆఫ్ రూట్లో విలేజెస్లో అయితే ఎవ్రీ 3 weeksకి ఒకసారి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే మంత్లీ ఒకసారి వాటర్ వాష్ చేస్తుంటా. మరో చివరి నెగిటివ్ థింగ్ ఏంటంటే షోరూంలో వాళ్ళు పెద్దగా మంచిగా రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. టూ మచ్ వెయిటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. బజాజ్ వాళ్ళు ఇదొకటి ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇవి నేను ఫేస్ చేసిన నెగిటివ్స్. ఇక పాజిటివ్స్ గురించి చెప్పాలంటే మనందరికీ కావాల్సిన మైలేజ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.